హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ. సో ఈ వీడియోలో ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన షిఫ్ట్ జరుగుతున్నాయి కదా. సో మనకి స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాసి వచ్చిన తర్వాత వాళ్ళకి గుర్తున్న దాన్ని బట్టి కొన్ని కీవర్డ్స్ చెప్పారండి జిఎస్కి సంబంధించి. ఈ టాపిక్ నుంచి ఈ క్వశ్చన్ వచ్చింది, ఈ టాపిక్ నుంచి ఈ క్వశ్చన్ వచ్చిందని. దాన్ని బేస్ చేసుకుని మనకి నెక్స్ట్ షిఫ్ట్స్ రాసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి యూస్ఫుల్ అయ్యేలాగా ఈ వీడియో చేయడం జరిగింది. ఈవెన్ రైల్వే ఎగ్జామ్కి కానీ మిగతా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈ డేటా బాగా యూజ్ అవుతుంది. మీకు రివిజన్కి ఇది బాగుంటుంది అనమాట. ఒకసారి ఇక్కడ చూడండి. అండ్ నెక్స్ట్ ఎవరైతే ఎగ్జామ్స్కి వెళ్తున్నారో ఇంకా జీడీ షిఫ్ట్స్కి, సో మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కొంచెం మీరు ఫ్రీ అయిన తర్వాత మీకు గుర్తుంటే ఆ క్వశ్చన్స్ జిఎస్ ఏమైనా గుర్తుంటే కింద మన వీడియోస్లో కమెంట్ చేయండి. అవి చాలామంది ఆస్పిరెంట్స్కి యూజ్ అవుతాయి. ఇంకా మేము కూడా దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ చెప్పడానికి యూజ్ అవుతాయి. నిన్న చేసిన వీడియోలో ఇద్దరు స్టూడెంట్స్ అండ్ నిన్న జరిగిన థర్డ్ షిఫ్ట్ ఆర్ ఫోర్త్ షిఫ్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ పెట్టారు. అలా క్వశ్చన్స్ని పోస్ట్ చేస్తే అవి చాలామంది స్టూడెంట్స్కి యూజ్ఫుల్ అవుతాయి. ఒక రిఫరెన్స్గా ఉంటుంది, వాళ్ళకు కూడా ధైర్యం వస్తుంది ఏ జోనర్ నుంచి వస్తుంది అనేది ఒక క్లారిటీ ఉంటుంది. సరే, ఒక ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఆర్ట్ అండ్ కల్చర్ ఎస్ఎస్సి జీడీ, ఎస్ఎస్సి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్. ఎస్ఎస్సి స్టూడెంట్స్ ఇది గుర్తుపెట్టుకోండి. మీకు వచ్చే క్వశ్చన్స్లో ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ డాన్స్, మ్యూజిక్, ఆర్ట్ అండ్ కల్చర్, ఇండియన్ కల్చర్కి సంబంధించిన క్వశ్చన్స్ వస్తున్నాయి. నిన్న కూడా షిఫ్ట్స్లో అవే చూసాం, ఈ రోజు కూడా. సో ఒకసారి ఇక్కడ చూడండి. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ ఫేమస్ ప్లేయింగ్ ఇన్ విచ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. యాక్చువల్గా మనకి క్వశ్చన్ బిస్మిల్లా ఖాన్ గారికి సంబంధించి వచ్చింది. ఆయనకి అవార్డు అనేది వచ్చిందా లేదా ఏ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్కి సంబంధించి వచ్చిందా అనేది, అసలు దేనికి సంబంధించి వచ్చింది అనేది క్లారిటీ లేదు. బట్ క్వశ్చన్ బిస్మిల్లా ఖాన్ గారికి సంబంధించి వచ్చింది. సో ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇండియాలో రెనౌడ్ మ్యూజిషియన్. సో సంగీత విద్వాంసులు. ఆయన దేనికి సంబంధించి సంగీత విద్వాంసులు అంటే షెహనాయి. ఇక్కడ చూసారు కదా, షెహనాయి అనే దాంట్లో లెజెండరీగా ఇండియాలో ఎవరిని చెప్తాము అంటే మనకి ఈయన్ని చెప్పడం జరుగుతుంది అనమాట, బిస్మిల్లా ఖాన్ గారిని. సో ఇది మేబీ ఈ కింది వాటిలో ఏ ఇన్స్ట్రుమెంట్తో ఆయనకి అనుబంధం ఉంది, లేదా మనకి ఫాదర్ ఒక రకంగా లెజెండరీ ఆఫ్ షెహనాయి మ్యూజిక్గా ఎవరిని పిలుస్తారు, ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. గతంలో కూడా చాలా ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో లాస్ట్ ఇయర్ దాంట్లో కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగారు చూడండి. మనకి షెహనాయిలో ఆల్రెడీ బిస్మిల్లా ఖాన్ గారిని అడిగారు కదా. బిస్మిల్లా ఖాన్ గారు కాకుండా షెహనాయిలో ఇంకొంతమంది ఇంపార్టెంట్ మ్యూజిషియన్స్ ఉన్నారు. కృష్ణరామ్ చౌదరి గారు ఒకళ్ళు, అలీ అహ్మద్ హుస్సేన్ గారు ఒకళ్ళు, అండ్ రాజేంద్ర ప్రసన్న గారు ఒకళ్ళు. సో నలుగురండి టాపర్స్. బిస్మిల్లా ఖాన్ గారు ఆల్రెడీ అడిగేశారు ఆయన్ని. నెక్స్ట్ వచ్చేటప్పటికి అలీ అహ్మద్ హుస్సేన్ గారు ఒకళ్ళు, అండ్ కృష్ణరామ్ చౌదరి గారు, రాజేంద్ర ప్రసన్న గారు, వీళ్ళు అనమాట. సో మీరు నార్మల్గా ఏదైనా ఒక షార్ట్ కట్ యూజ్ చేసి గుర్తుపెట్టుకోండి. కృష్ణ, రామ్, అలీ, రాజేంద్ర దగ్గరికి షెహనాయి కోసం వెళ్ళారు, లేదా షెహనాయి గురించి మాట్లాడడానికి వెళ్ళారు. కృష్ణ, రామ్ అంటే జనరల్గా పదాలు వెంటనే గుర్తుంటాయి. ఈ 3 పదాలు కూడా మనకి గుర్తుండే పదాలు చూడండి, కృష్ణ, రామ్, అలీ అని చెప్పి. సో కృష్ణ, రామ్, అలీ, రాజేంద్ర, మనకి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రపతి మనకి ఎవరు అంటే బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. అలాగే మనకి కాన్స్టిట్యూషన్ని రచించుకోవడానికి ఒక కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ కావాలి అని చెప్పేసి ఫస్ట్లో మనకి ఈ ప్రపోజల్ తీసుకొచ్చింది ఎంఎన్ రాయ్ గారు. అది కూడా ఒక ప్రీవియస్ క్వశ్చనే. ఎవరు అసలు మనకి ఇలాంటి ఒక ఐడియాని బిల్డ్ చేశారంటే ఎంఎన్ రాయ్ గారు. అది బిల్డ్ చేసిన తర్వాత కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఫామ్ అయింది. దానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రెసిడెంట్గా ఎంపికైన వ్యక్తి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. సో ఇక్కడ మనకి రాజేంద్ర అనే వర్డ్ కనిపిస్తుంది కదా, ఇది గుర్తుండిపోతుంది. సో రాజేంద్ర గారి దగ్గరికి కృష్ణ, రామ్, అలీ గారు సో షెహనాయి గురించి మాట్లాడడానికి వెళ్ళారు. అలా షార్ట్కట్లో గుర్తుపెట్టుకున్నారు అనుకోండి, మీకు ఫర్దర్గా కూడా యూజ్ అవుతుంది. ఇది షెహనాయికి సంబంధించి. ఫ్లూట్ దగ్గరికి వచ్చేటప్పటికి హరిప్రసాద్ చౌరాసియా గారి పేరు పెట్టిందనగా చెప్పొచ్చు అనమాట ఫ్లూట్కి సంబంధించి ఇండియాలో. దాని తర్వాత పన్నాలాల్ ఘోష్ గారు అని చెప్పేసి ఆయన కూడా ఫేమసే. సంజీవ్ రావు గారు, పన్నాలాల్ ఘోష్ గారు, అలాగే నెక్స్ట్ హరిప్రసాద్ చౌరాసియా గారు. మోస్ట్లీ ఈ క్వశ్చన్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఫ్లూట్కి సంబంధించిన కాంబినేషన్లో. సో ఒకసారి ఇది చూసుకోండి. నెక్స్ట్ వన్ ఘట్టం అండి. మీకు పాట్ తెలుసు కదా, జనరల్గా కుండ. సో మనకి పాట్ ఏదైతే ఉంటుందో దీన్ని తిరగేస్తారండి జనరల్గా, దీన్ని ఇట్లా తిరగేసి సో దానిపైన జనరల్గా మ్యూజిక్ని కొడతా ఉంటారు. దాన్ని ఘట్టం అని చెప్పేసి పిలుస్తారనమాట. అంటే పాట్ అంటే ఇన్స్ట్రుమెంట్, అలా మనకు కుండలా కనిపిస్తుంది, తిరగేసి దాని మీద మ్యూజిక్ని మనకి వాయించడం జరుగుతూ ఉంటుంది అనమాట. బట్ మీరు గుర్తుంచుకుంటారన్న ఉద్దేశంతో పాట్ అనే పదం యూజ్ చేశానండి, అలా గుర్తుపెట్టుకోండి. సో దీనికి ఫేమస్గా వినాయక్రమ్ అనే పర్సన్, సుబ్రహ్మణ్యం అనే పర్సన్ని గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. సో మనకి ఘట్టం అంటే వినాయకుడికి ఇష్టం. సో వినాయకరం అండ్ ఫేమస్ ఫర్ ఘట్టం. సో వాళ్ళు కాకుండా సుబ్రహ్మణ్యం గారు. ఘట్టం కావచ్చు, ఫ్లూట్ కావచ్చు, షెహనాయి కావచ్చు, వీటి నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. ఇంకా ఉన్నాయి లైక్ తబలా.
తబలాకి చాలా ఫేమస్ పర్సన్గా జాకీర్ హుసేన్ గారిని చెప్పడం జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ మనకి లాస్ట్ ఇయర్ జాకీర్ హుసేన్ గారికి పద్మ అవార్డు అనేది కూడా లభించింది కదండి. సో ఇలాంటివి ఒకసారి చూసుకుంటూ ఉండండి. ఇది మ్యూజిక్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్గా చెప్పొచ్చు. కానీ మనల్ని అడిగిన క్వశ్చన్ మనకి స్టూడెంట్స్ చెప్పింది ఏంటంటే ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ రిలేటెడ్ క్వశ్చన్ అనేది వచ్చింది. సో కాబట్టి మనం ఎక్స్పెక్టెడ్ అండి క్లాసికల్ డాన్స్, ఫోక్ డాన్స్, మ్యూజిక్ కేటగిరీ, ఘరానా అని మాట్లాడుకున్నామే నిన్న, వాటి నుంచి క్వశ్చన్స్ జనరల్గా వస్తున్నాయి. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా ఫోక్ డాన్స్ గురించి కూడా అడుగుతున్నారని. లావాని అనే ఒక ఫోక్ డాన్స్ గురించి అడిగారు. నిన్న ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళు గుర్తుపెట్టుకోండి. నిన్న ఒక షిఫ్ట్లో మనకి ఏ డాన్స్ గురించి, ఈ కథకళి అనేది కథక్ అనే డాన్స్ ఉంటుంది కదా, కథక్ డాన్స్ ఏ స్టేట్కి సంబంధించింది అనేది ఆ రిలేటబుల్లో ఒకటి అడిగి, మనకి పండిట్ బ్రిజు మహారాజు గారు అని ఫాదర్ ఆఫ్ కథక్ అని చెప్పేసి అంటాం. ఆయన ఏ ఘరానాకి సంబంధించిన వ్యక్తి అని అడిగారంట. లక్నో ఘరానాకి సంబంధించిన వ్యక్తి. కథక్ని 3 ఘరానాస్ కింద డివైడ్ చేస్తారు. లక్నో, ఆగ్రా, జైపూర్ అన్నట్టు. ఆయన లక్నో ఘరానాకి సంబంధించింది. అది క్లాసికల్ డాన్స్ వర్షన్లో అడిగారు. ఇది ఫోక్ డాన్స్. లావాని అనే డాన్స్ ఏ స్టేట్కి సంబంధించింది అని అడుగుండొచ్చు. అంతకన్నా ఎక్కువగా అడిగే ఛాన్స్ దీంట్లో లేదు. లావాని డాన్స్ ఈజ్ ఫ్రమ్ మహారాష్ట్ర ఏరియా. అదే ఈ క్వశ్చన్ అనమాట. లావాని నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించింది అని అడిగారు అనుకోండి, లావాని నృత్యం అనేది మనకి మహారాష్ట్రకి సంబంధించిందిగా మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. అండ్ ద నెక్స్ట్ వన్ చూడండి, మహారాష్ట్రలో ఇంకా డాన్సెస్ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ప్రీవియస్ క్వశ్చన్స్లో తమాషా అనే డాన్స్, కొలి అనే డాన్స్, పోవడా అనే డాన్స్, లెజీమ్, కళ, దిండి అనే డాన్సెస్ ఉంటాయి. మరాఠా ఛత్రపతి శివాజీ ఎవరైతే ఉన్నారో ఆయన గురించి చెప్పడానికి ఈ పోవాడా డాన్స్ని యూజ్ చేస్తారంట. మనకి ఆంధ్రాలో కోలాటం ఉంటుంది చూసారా, సేమ్ అలాంటిదే డాన్స్ మనకి లెజీమ్, సేమ్ అదే కోలాటంతో డాన్స్ చేస్తారంట. లెజీమ్ అనే డాన్స్ అనమాట. సో మీరు ఏదైనా ఒక ట్రిక్ యూజ్ చేసి గుర్తుపెట్టుకోండి. నాకు అనిపించింది నేను చెప్తున్నాను. సో దిండికి పోతే తమాషా కళ అనే దాన్ని చూడొచ్చు. మళ్ళీ చెప్తున్నాను, దిండికి గనక పోతే తమాషా అనే కళని చూడొచ్చు. సో ఇలా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే దిండి అనే డాన్స్ మహారాష్ట్రకి సంబంధించింది, పోతే ఇన్ ద సెన్స్ పోవడ అనే దానికి సంబంధించింది, తమాషా అనే కళా డాన్సే. సో దిండి, పోవడ, కళ, తమాషా, సో ఇవన్నీ అయిపోతాయి అనమాట. అలా మనం దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. దిండికి పోతే తమాషా కళ అనేది మహారాష్ట్రలో చూడొచ్చు. మహారాష్ట్రకి సంబంధించిన ఫోక్ డాన్సెస్ ఇవన్నీ. నెక్స్ట్ ఛత్తీస్గఢ్కి రండి. ఛత్తీస్గఢ్లో పంతి అనే డాన్స్ అంటే మనకి లైన్గా కొంతమంది మేల్ ఎవరైతే పురుషులు ఉంటారో వాళ్ళు నుంచుంటారండి. మళ్ళీ వాళ్ళ పైన ఉట్టి కొడతారు చూసారా, ఉట్టి కొట్టినప్పుడు ఎలా అయితే నుంచుంటారో సేమ్ ఉట్టి కొట్టినప్పుడు రౌండ్గా నుంచుంటారు కదా, ఈ డాన్స్లోకి వచ్చేటప్పటికి మనకి వరుసగా ఇలా నుంచుంటారనమాట. సో అట్లా ఆ ఫార్మేషన్లో యూజ్ చేసి చేసే డాన్స్ని ఏమని చెప్పేసి పిలుస్తారు అంటే మనకి పంతి డాన్స్ అని చెప్పేసి పిలుస్తారు. పంతి అంటే వరుసే కదండి, లైన్. సో ఇది ఛత్తీస్గఢ్లో చాలా ఫేమస్ అనమాట. నెక్స్ట్ వన్ రౌత్ నాచ్ అనేది, ఇది ఒకటి. పాండవాని, ఇక్కడ పేరు చూస్తేనే అర్థమవుతుంది ఇది కొన్ని మైథలాజికల్ స్టోరీస్కి సంబంధించి చేస్తారని. నెక్స్ట్ సువా డాన్స్, సైలా డాన్స్, చర్చరా డాన్స్, ఇవన్నీ కూడా ఛత్తీస్గఢ్లో ఇంపార్టెంట్ డాన్సెస్గా చెప్పొచ్చు. మీకు ఫోక్ డాన్సెస్ ఎప్పుడు కష్టమవుతాయంటే జార్ఖండ్, ఛత్తీస్గఢ్, నెక్స్ట్ మధ్యప్రదేశ్, వీటి నుంచి ఫోక్ డాన్సెస్ ఇస్తే మీకు కొంచెం కష్టమవుతాయి. ఈ 3 రాష్ట్రాల్లో ట్రైబల్ పీపుల్ చాలా ఎక్కువ మంది ఉంటారు, గిరిజన జాతి ప్రజలు. దానివల్ల జనరల్గా ఏమవుతుందంటే ఆ నేమ్స్ అనేవి జనరల్గా మనకి త్వరగా గుర్తుండవండి. మిగతా స్టేట్స్లో ఇస్తే మీరు ఈజీగా ఆన్సర్ పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్కి మనకి నట్టి డ్యాన్స్ అని చెప్పేసి ఉంటుంది. అగైన్ ఐమ్ రిపీటింగ్, నట్టి డ్యాన్స్ అని చెప్పేసి ఉంటుంది. ఇలాంటివి కావచ్చు. సో ఇవి హిమాచల్ ప్రదేశ్ లాంటి స్టేట్స్ ఉంటాయి చూసారా, అలాంటి స్టేట్స్లో ఇవి చాలా ఫేమస్ నట్టి లాంటి డాన్సెస్. లేదా రఫ్ డాన్స్ అని చెప్పేసి అంటాం. ఈ రఫ్ డాన్స్ అనేది కావచ్చు, హఫీజ్ డాన్స్ అనేది కావచ్చు, జమ్మూ కాశ్మీర్లో చాలా ఫేమస్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి రాజస్థాన్ ఫోక్ డాన్స్కి పెట్టింది పేరు, అసలు ఫోక్ కల్చర్కి పెట్టింది పేరు రాజస్థాన్లో స్నేక్ డాన్స్, మనం అంటాం కదా పాములు పట్టుకునే వాళ్ళు అంటామని, స్నేక్ డాన్స్ అనేది ఉంటుంది అనమాట. దాన్ని కలిబెలియా నృత్యం అంటాం. ఏమంటాం? కలిబెలియా నృత్యం అని చెప్పేసి అంటాం. ఇది రాజస్థాన్లో చాలా ఫేమస్ అనమాట. మనకి తోలుబొమ్మలాట అని ఉంటుంది చూసారా, పప్పెట్ షో. సో అదే రాజస్థాన్లో కనుక ఆ పప్పెట్ షోని, ఆ ఫోక్ డాన్స్ని ఏమని చెప్పేసి అంటామంటే కత్ పుత్లియా అని చెప్పేసి అంటాం. ద డాన్స్ ఈస్ కాల్డ్ యాజ్ అ కత్ పుత్లియా, కలిబెలియా. సో మీకు చాలా మూవీస్లో చూపిస్తారంట చూడండి, ఇట్లా గుంగుట్ వేసుకుని చేస్తూ ఉంటారు. దాన్ని గూమర్ డాన్స్ అని చెప్పేసి అంటారు. గూమర్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ కలిబెలియా, కత్ పుత్లియా, ఇవన్నీ రాజస్థాన్కి సంబంధించిన ఫోక్ డాన్సెస్ అండి.
దాండియా, గార్బా లాంటివి గుజరాత్‌కి సంబంధించినవి. బాంగ్రా పంజాబ్‌కి సంబంధించిన ఫోక్ డాన్స్‌గా చెప్పొచ్చనమాట. సో, ఇలాంటివి కాకుండా కుండలు పెట్టుకొని ఇట్లా చేస్తారు చూసారా? అది మట్కీ డాన్స్ అనమాట. మధ్యప్రదేశ్‌లో చాలా ఫేమస్. ఇక మన ఆంధ్రప్రదేశ్‌కొస్తే కోలాటం. కోలాటం లాగే సేమ్‌గా మహారాష్ట్రలో ఉండేది లెజిమ్ డాన్స్ అంటాం. ఇక తమిళనాడుకొస్తే తమిళనాడు ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ కుమ్మీ ఫోక్ డాన్స్. తమిళనాడు ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ కుమ్మీ ఫోక్ డాన్స్. ఈ ఫ్రేమింగ్ చూడండి. కుడి అట్టం, ముడి అట్టం. సో, ఇట్లాంటివన్నీ ఎక్కడ ఫేమస్ అంటే మనకి కేరళలో. కానీ మయూర్ అట్టం అని చెప్పేసి ఉంటది. ఈ నెమలి ఉంటది చూసారా? నెమలిలాగా పించాలతోటి డాన్స్ చేస్తారు. అది తమిళనాడులో ఫేమస్ మయూర్ అట్టం అనేది. కుడి అట్టం, ముడి అట్టం ఆర్ వెరీ ఫేమస్ ఇన్ కేరళ. యక్షగాన అని చెప్పేసి ఉంటది. యక్షగాన అనేది మనకి ఏ స్టేట్‌లో ఫేమస్ అంటే కర్ణాటక. కర్ణాటకలో ఫేమస్ అయిన దానిగా యక్షగాన అనే దాన్ని చెప్పడం జరుగుతదనమాట. సో, ఇలాగా స్టేట్స్‌కి సంబంధించిన ఫోక్ డాన్సెస్ చూస్తా ఉండండి. ఈవెన్ ఒడిస్సా తీసుకున్నారనుకోండి. ఒడిస్సా లాంటి ఏరియాస్‌లో మనకి సంబాల్‌పురి డాన్స్ అని చెప్పేసి ఉంటది. సంబాల్‌పురి డాన్స్ ఒడిస్సాలో చాలా ఫేమస్. బ్యాంబూ డాన్స్ అని చెప్పేసి ఒకటి ఉంటది. అది కూడా ఒడిస్సాలో మనకి చాలా ఫేమస్‌గా చెప్పడం జరుగుతది. ఇవన్నీ చూసుకుంటా ఉండండి. ఒడిస్సీ అనేది ఒడిస్సా యొక్క ఫేమస్ క్లాసికల్ డాన్స్ కూడా. సో, ఇలా డాన్సర్స్‌ని అడిగే ఛాన్స్ ఉంటదండి. సో, ఇక్కడ క్వెషన్ చూడండి పాలిటీకి సంబంధించింది. ఈజ్ ఆర్టికల్ 20A ఈజ్ అ ఫండమెంటల్ రైట్. మనం క్వెషన్ అలా ఫ్రేమ్ చేసాము మీకు అర్థం అవ్వడం కోసం. వి ఆర్ గివెన్ దిస్ క్వెషన్ ఇన్ దిస్ ఫార్మాట్ ఫర్ అండర్‌స్టాండబుల్ నేచర్ ఓన్లీ. ఎందుకంటే ఎగ్జామ్‌లో రియాలిటీగా ఎలా ఇచ్చారనేది తెలీదండి. బట్ క్వెషన్ అనేది ఆర్టికల్ 20 మీద వచ్చిందనమాట. ఆర్టికల్ 20 అనేది ఫండమెంటల్ రైటా? ఫండమెంటల్ డ్యూటీయా? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలిసీయా? ఇలా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. వి హ్యావ్ అ కాన్స్టిట్యూషన్. సో, మనకి రాజ్యాంగం అనేది ఉంది కదా! ఈ రాజ్యాంగంలో టోటల్‌గా 25 పార్ట్స్ ఉన్నాయి. సో, ఒరిజినల్‌గా 22 పార్ట్స్ ఉండేవి భాగాలు. ఇప్పుడు 25 భాగాలయ్యాయి. దీంట్లో ఎక్కువగా ఈ ఎగ్జామ్‌లో అడుగుతుంది ఫండమెంటల్ రైట్స్ అండి. ప్రాథమిక హక్కులు. ఇవి మనకి పార్ట్ 3 అనే విభాగంలో ఉంటాయి. ఆర్టికల్ 12-35 మధ్యలో ఉంటాయి. అండ్ ద నెక్స్ట్ వన్ పార్ట్ 4 డిపిఎస్పి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలిసీగా చెప్తాం. ఈ ఆర్టికల్స్ 36 నుంచి 51 మధ్యలో ఉంటాయి. అండ్ ద నెక్స్ట్ వన్ ఫండమెంటల్ డ్యూటీస్. ఇవి పార్ట్ 4Aలో ఉంటాయి. ఇవి ఆర్టికల్ 51Aలో ఉంటాయి. టోటల్‌గా 11 ఫండమెంటల్ డ్యూటీస్ 11 ప్రాథమిక విధులు అనేవి ఉంటాయి. ఇలా టోటల్‌గా ఉంటాయి. ఇప్పుడు మనకి ఫండమెంటల్ రైట్స్ నుంచి అడిగారు. ఇదేంటంటే ఇందులో ఆర్టికల్ 20 అనేది ఏంటి అని అడిగితే ఫండమెంటల్ రైట్. ఫండమెంటల్ రైట్‌లో ఏమనుంది? ఆర్టికల్ 20 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రొవైడెడ్ ఫర్ ద ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్వెన్షన్ ఫర్ అఫెన్సెస్ అని చెప్పేసి ఉంది. సో, ఇవన్నీ కూడా నేరారోపణ, శిక్షలు వీటికి సంబంధించిందనమాట. ఎవరైనా ఒక పర్సన్‌ని అరెస్ట్ చేస్తారు కదా! అరెస్ట్ చేసినప్పుడు ఆ వ్యక్తికి సంబంధించి ప్రొటెక్షన్ రిలేటెడ్ రైట్స్‌గా వీటిని చెప్పొచ్చనమాట. అంటే ఒక కాజ్ వల్ల ఏదైనా ఒక కారణం వల్ల ఆ పర్టిక్యులర్ పర్సన్‌ని అరెస్ట్ చేశామనుకోండి. అరెస్ట్ చేసినప్పుడు ఏదైతే లా ఉందో ఆ లాని అక్కడ మనకి పర్టిక్యులర్‌గా వాలిడిటీ అనేది చూస్తారు. సో, అంతకు ముందర ఉన్న లాస్‌ని దీంట్లోకి తీసుకురావడం, అంతకు ముందర ఉన్న చట్టాల్ని దీంట్లోకి తీసుకురావడం, డబుల్ పనిష్మెంట్ అనేది ఇవ్వడం, ఇలాంటివి ఏమీ కల్పించకుండా ఫెయిర్‌గా ఈ అరెస్ట్ కానీ, దాని ప్రొసీజర్ కానీ ఇవన్నీ ఉండేలాగా ఆ పర్టిక్యులర్ వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తికి ఇండియన్ సిటిజన్ అయితే ఈ ఆర్టికల్ అనేది వర్తిస్తది. సో, మనకి ఆర్టికల్ 20 అంటే ఇండియన్ సిటిజన్ అనే కాదు నార్మల్‌గా ఈ ఆర్టికల్ అనేది వర్తిస్తదనమాట. కొన్ని ఎగ్జంప్షన్ కేసెస్ ఉంటాయి వాటిలో తప్ప. లైక్ టెర్రరిజానికి సంబంధించి కావచ్చు, లేకపోతే వేరే వాటికి సంబంధించి కావచ్చు. ఎగ్జంప్షన్స్ కేస్ కాకుండా వీటిలో మనకి ఇట్లా ఈ ఆర్టికల్ అనేది ఉంటది. అదే దీనికి సంబంధించిందండి. అయితే మనకి ఇంకెలాంటి క్వెషన్స్‌ని అడిగే ఛాన్స్ ఉందో ఒకసారి ఇక్కడ చూడండి. మనకి టోటల్‌గా 7 ఫండమెంటల్ రైట్స్ ఉండేవి. బట్ ఇప్పుడు మనకి 6 ఫండమెంటల్ రైట్సే ఉన్నాయి. దానికి కారణం ఆర్టికల్ 31. ఒకప్పుడు ఆర్టికల్ 31 రైట్ టు ప్రాపర్టీ కింద ఉండేది. 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ఆర్టికల్‌ని తీసేశారనమాట. తీసేసి ఆర్టికల్ 300A అనే దాని కింద ప్రవేశపెట్టారు. ఫండమెంటల్ రైట్స్ నుంచి దీన్ని తొలగించారు. దాంతో పాటుగా 19 క్లాజ్ 1 క్లాజ్ ఎఫ్ ఇది కూడా ఫండమెంటల్ రైట్స్‌లోదే రైట్ టు ప్రాపర్టీ గురించి మాట్లాడుతుందనమాట సబ్ ఆర్టికల్. సో, దీన్ని కూడా అక్కడి నుంచి రిమూవ్ చేశారు 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా. అండ్ ద నెక్స్ట్ వన్ ఆర్టికల్ 32, ఆర్టికల్ 226ని కాన్స్టిట్యూషనల్ రెమెడీస్‌గా చెప్పడం జరుగుతది. సో, ఆర్టికల్ 32 ద్వారా సుప్రీం కోర్ట్‌ని, ఆర్టికల్ 226 ద్వారా హైకోర్ట్‌ని అప్రోచ్ అవ్వచ్చు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రిట్స్‌గా చెప్తున్నాం. నిన్న షిఫ్ట్‌లో చెప్పుకున్నప్పుడు హెబియస్ కార్పస్, క్యో వారెంటో ఈ రిట్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది.
అండ్ ద నెక్స్ట్ వన్ చూడండి, ఇవి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటే, కామన్గా అడగకూడదు అనుకుంటే ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. ఎలాంటివి అంటే మనకి స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. మనం ఇండియాలో ఏదైనా మాట్లాడొచ్చు, ఏదైనా భావాన్ని వ్యక్తపరచచ్చు, కానీ అవి ఎదుటి వాళ్ళ ప్రాథమిక హక్కుల్ని భంగం కలిగించే విధంగా ఉండకూడదు. సో నాకు మాట్లాడే స్వేచ్ఛ హక్కు ఉంది అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఎదుటి వాళ్ళని కించపరుస్తూ మాట్లాడే హక్కు మనకి లేదనమాట. సో అట్లా మనకి ఫండమెంటల్ రైట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. ఆర్టికల్ 19 క్లాస్ 1 క్లాస్ ఏ అనేది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్కి సంబంధించిందిగా చెప్పొచ్చు అనమాట. అండ్ ద నెక్స్ట్ వన్ ఫ్రీడమ్ ఆఫ్ అసెంబుల్. ఎక్కడైనా సరే మనం అసెంబుల్ అవ్వచ్చు, అసోసియేషన్ని ఫామ్ చేయొచ్చు, కానీ ఎలాంటి ఆర్మ్స్ లేకుండా, ఎలాంటి వెపన్స్ అనేవి క్యారీ చేయకుండా చేయాలి. అది ఈ ఆర్టికల్లో మెన్షన్ చేసి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఆర్టికల్ 33 అండి. ఇలా చూడండి, ఆర్టికల్ 32నేమో అంబేద్కర్ గారు సోల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పారు కదా. ఆర్టికల్ 33 ఏంటి అంటే ఇండియన్ సిటిజన్స్కి ఖచ్చితంగా ఫండమెంటల్ రైట్స్ అనేవి అందాలి, అందుతాయి కూడా. ఒకవేళ అందకపోతే మనం కోర్ట్స్ని అప్రోచ్ కావచ్చు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ద్వారా. కానీ ఇండియాలో ఉండే ఆర్మ్డ్ ఫోర్సెస్, త్రివిధ దళాలు ఏవైతే ఉంటాయో వాళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్స్ రిస్ట్రిక్ట్ చేయబడతాయి, లేకపోతే మోడిఫై చేయబడతాయి. అది పార్లమెంట్ చేతిలో ఉంటుంది అండర్ ఆర్టికల్ 33 కింద అనమాట. సో ఇవన్నీ కూడా మనకి ఫండమెంటల్ రైట్స్లో ఉన్న భాగాలు. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, మత స్వేచ్ఛ హక్కు ఆర్టికల్ 25 నుంచి 28 మధ్యలో ఉంటుంది. మైనారిటీలకు సంబంధించిన హక్కు 29 నుంచి 30 మధ్యలో కనిపిస్తూ ఉంటుంది మనకి. 23, 24 ఏమో మనకి హ్యూమన్ ట్రాఫికింగ్, మానవ అక్రమ రవాణా అనేది ప్రొహిబిటెడ్ ఇండియాలో ఆర్టికల్ 23లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎక్స్ప్లోరేషన్, చైల్డ్ ఎక్స్ప్లోరేషన్ లాంటివి ప్రొహిబిటెడ్ ఇండియాలో ఆర్టికల్ 24లో మీరు అవి చూడొచ్చు. సో ఇలా ఉంటాయి అన్నమాట. ఇంకా క్వశ్చన్స్ అడగాలి అనుకుంటే అన్టచబిలిటీ గురించి అడుగుతారు. అంటరానితనం నేరం ఇండియాలో అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ అనేది ఆర్టికల్ 17లో మీకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇవి ఫండమెంటల్ రైట్స్కి సంబంధించిన ఇంపార్టెంట్గా చెప్పొచ్చు. ఈ క్వశ్చన్స్ ఒకసారి చూసుకోండి. ఒక్కొక్కసారి ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ డిపిఎస్పి చదివినా సడన్గా మనకి సిటిజన్షిప్ గురించి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సిటిజన్షిప్ గురించి అడుగుతారు. ఈ సిటిజన్షిప్ లేదా పౌరసత్వం అనేది మనకి ఏ పార్ట్లో కనిపిస్తుంది అంటే పార్ట్ 2లో కనిపిస్తుంది. ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ మధ్యలో ఉంటుంది అంటే 5 to 11 ఆర్టికల్స్ ఉన్నాయి కదా, వీటిలో సిటిజన్షిప్ గురించి మాట్లాడడం జరుగుతుంది. సో అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి లాస్ట్ ఇయర్ ఎక్కువగా వినిపించింది భారత్ అనే పేరు. సో ఇండియాని భారత్ అనే దానిగా అఫీషియల్గా మారుస్తారని ఇలాగా కనిపించింది. ఇండియా దట్ ఈస్ భారత్, యూనియన్ ఆఫ్ స్టేట్స్, ఇలాగా మన భారతదేశం గురించి 2 పదాలు కూడా, 2 పేర్లు కూడా కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసి ఉంటాయి. అది ఏ ఆర్టికల్లో మెన్షన్ చేసి ఉంటుంది అంటే ఆర్టికల్ 1 ఉంది చూసారా, దాంట్లో మనకి మెన్షన్ చేసి ఉంటుంది. ఇలాంటి క్వశ్చన్స్ కరెంట్ అఫైర్ పరంగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ క్వశ్చన్ రిలేటెడ్ అండి. పాలిటీ రిలేటెడ్గా అడుగుతున్నారు. కానీ ఇక్కడ ఒకటి, స్టూడెంట్ ఎగ్జామ్ రాసిన కంగారులో ఉంటారు కాబట్టి పాపం కొన్ని క్వశ్చన్స్ వాళ్ళకి గుర్తుండవండి. మ్యాక్సిమం వాళ్ళు గుర్తున్నంత వరకు ట్రై చేసి చెప్తా ఉన్నారు. ఆర్టికల్ 20 అనేది ఇచ్చారా లేదా 20th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇచ్చారా అనేది మనకి గ్యారంటీ లేదు. బట్ ఈ ప్రొసీజర్లో అయితే క్వశ్చన్ వచ్చింది. అందుకని ఇక్కడ ఒక్కొక్కసారి అమెండ్మెంట్స్ చూసుకుంటూ ఉండండి. 20th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ వచ్చేటప్పటికేమో 1966 ఆ ప్రాంతంలో తీసుకొచ్చారు దీన్ని, 20వ రాజ్యాంగ సవరణ. దీన్ని ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ వీటికి సంబంధించి ఒక ఆర్టికల్ని ఇన్సర్ట్ చేశారు కాన్స్టిట్యూషన్లో. 223A ఆర్టికల్ అనేది దానికి సంబంధించింది. నిన్న మనం చూసాం కదా 86th అమెండ్మెంట్ యాక్ట్ గురించి అడిగారు. 86వ సవరణ చట్టం ఏదైతే ఉందో అది 2002 ఇయర్లో తీసుకొచ్చారు. 6 to 14 ఇయర్స్ పిల్లల్లోపు వయసులోపు పిల్లలకి ఖచ్చితంగా విద్య ఉండాలి. 6 to 14 ఇయర్స్ ఎవరికైతే ఉంటుందో దట్ చిల్డ్రన్ షుడ్ బి ఏమంటారు రిక్వైర్డ్ ఫర్ దట్ పర్టికులర్ ఎడ్యుకేషన్గా చెప్పొచ్చు అనమాట. దే నీడ్ ఎడ్యుకేషన్, కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. సో దానికి సంబంధించింది మనకి 86th అమెండ్మెంట్ యాక్ట్ 2002 సంబంధించి చూడొచ్చు. సో ఇలా అమెండ్మెంట్ యాక్ట్స్ చూసుకోండి. సవరణలకు సంబంధించిన ఆర్టికల్ 368 మనకి 368లో అమెండ్మెంట్ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో ఆ ప్రొసీజర్ అంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఇలా క్వశ్చన్స్ చూడండి పాలిటిక్స్ సంబంధించి. నెక్స్ట్ వన్, సో నెక్స్ట్ వన్ ఫెస్టివల్కి సంబంధించి చూడండి. ఇక్కడ మీకు కామన్గా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ బాగా ఒక 2 days గ్యాప్ ఉన్న షిఫ్ట్స్ వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి. ఫోక్ డాన్స్ ఒకటి చూసుకోండి, క్లాసికల్ డాన్స్ ఒకటి చూసుకోండి, మ్యూజిక్ కేటగిరీకి సంబంధించింది ఒకటి చూసుకోండి. అక్కడికి 3 kind of క్వశ్చన్స్ మనకి కవర్ అవుతాయి. పాలిటీ, సో పాలిటీ ఏది ఇస్తారనేది గ్యారంటీ లేదు. మీరు ఆల్రెడీ చదువుకున్నది రివైజ్ చేసుకుని ఒకసారి ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పి, ఫండమెంటల్ డ్యూటీస్ అవి ఒకసారి చూసుకోండి. ఫెస్టివల్స్ చూడండి. లోసార్ ఫెస్టివల్ అనేది ఎప్పుడు ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు అనేది క్వశ్చన్ అయి ఉండొచ్చు. లోసార్ ఫెస్టివల్ గురించి క్వశ్చన్ అడిగారు.
లోసార్ ఫెస్టివల్ జనరల్‌గా మనకి టిబెట్ యొక్క న్యూ ఇయర్‌కి సంబంధించిన ఫెస్టివల్‌గా చెప్తాం. టిబెట్ క్యాపిటల్ లాసాగా చెప్పడం జరుగుతదనమాట. సో, అక్కడ ఇంపార్టెంట్ ఫెస్టివల్‌గా దీన్ని చెప్పొచ్చు ఆ ప్రాంతాలలో. అయితే ఇండియాలోని టిబెట్ బోర్డర్ ఏరియాస్‌లో కూడా ఈ ఫెస్టివల్‌ని సెలబ్రేట్ చేసుకుంటారు. ముఖ్యంగా సిక్కిం రాష్ట్రంలో సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే చాలామంది స్టూడెంట్స్ కన్‌ఫ్యూజ్ అయింది ఏంటి అంటే, సిక్కింలో సగదావా ఫెస్టివల్ అనేదాన్ని ఒకదాన్ని సెలబ్రేట్ చేస్తారు. దాంతో పాటుగా లోసార్‌ని కూడా సెలబ్రేట్ చేసుకుంటారు ముఖ్యంగా. కానీ ఒక్కొక్కసారి మీకు లడాక్ అనేది కనిపిస్తది. ఒక్కొక్కసారి కొన్ని స్టేట్స్ కనిపిస్తాయి ఇండియాలో. దానికి కారణం ఏంటంటే ఇక్కడ చూడండి. లోసార్ అనేది అసలు టిబెటన్ పండుగ. అందుకే టిబెట్‌కి ఆనుకుని ఉన్న బోర్డర్ స్టేట్స్ ఉంటాయి చూసారా ఇండియాలో. ఆ స్టేట్స్‌కి సంబంధించిన కొన్ని విలేజెస్ కూడా ఈ పండుగను చేసుకోవడం వల్ల కొన్ని చోట్ల వెబ్‌సైట్‌లో గాని, రిసోర్సెస్‌లో గాని ఆ స్టేట్స్‌ని కూడా మెన్షన్ చేస్తారు. బట్ ఎక్కువగా సిక్కింలో మనకి ఇండియాలో ఈ లోసార్ ఫెస్టివల్‌ని సెలబ్రేట్ చేస్తారు కాబట్టి స్టేట్ కింద మనం ఏది కన్సిడర్ చేయొచ్చు ఈ పండగకి సంబంధించి ఇండియాలో అంటే లోసార్‌ని మనకి సిక్కింకి సంబంధించి కన్సిడర్ చేయొచ్చు. అలాగే సగదావా అనేది కూడా ఇక్కడే. సో, నెక్స్ట్ గనక చూసుకున్నట్టయితే నెక్స్ట్ చూడండి. మనకి ఇంకొన్ని ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ అనేవి చూద్దాం. అరుణాచల్ ప్రదేశ్‌లో జీరో వ్యాలీ ఫెస్టివల్ లేదా జీరో వ్యాలీ మ్యూజిక్ ఫెస్టివల్ అనేది జరుగుతది. దాంతో పాటుగా మోంపా ఫెస్టివల్ చాలా ఫేమస్ అక్కడ. మోంపా ఫెస్టివల్ అనేది. అలాగే మోపిన్ ఫెస్టివల్ అనేది కూడా అక్కడ చాలా ఫేమస్. నాగాలాండ్ అంటే మన స్టూడెంట్స్ అందరికీ చాలా బాగా తెలుసు. హార్న్‌బిల్. హార్న్‌బిల్ అంటేనే మనకి నాగాలాండ్ అని గుర్తుండిపోతది. దాంతో పాటుగా మోత్సు ఫెస్టివల్ అనేది నాగాలాండ్‌లో సెలబ్రేట్ చేసుకుంటారు. అస్సాం. ఎస్ఎస్‌సి, సీజీఎల్‌కి వన్ ఆఫ్ ద ఫేవరెట్ క్వెషన్ టాపిక్‌గా అస్సాం ఫెస్టివల్‌ని చెప్పొచ్చు. అస్సాంలో ఎస్పెషల్లీ ఈ బిహు పండుగ ఉంది చూసారా? దీన్ని అడుగుతా ఉంటారు. బట్ లాస్ట్ ఇయర్ చాలామంది యాస్పిరెంట్స్‌కి ఇబ్బంది పెట్టిన క్వెషన్ కూడా ఇదే. చాలామంది ఎస్ఎస్‌సి స్టూడెంట్స్ ఏమని బాగా గుర్తుపెట్టుకుంటారంటే బిహు అంటే అస్సాం అని. హార్న్‌బిల్ అంటే నాగాలాండ్ అని. కానీ లాస్ట్ టైమ్ మనకి పేపర్స్‌లో ఎలా వచ్చింది? బిహు ఫెస్టివల్ ఎన్ని టైప్స్‌లో సెలబ్రేట్ చేసుకుంటారు అని. 3 టైప్స్‌లో బిహు ఫెస్టివల్‌ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతదనమాట. అందులో ఒకటి చూసుకున్నప్పుడు మనకి మాఘ బిహు అని చెప్పేసి ఒకటుంటది. మాఘ బిహు. నెక్స్ట్ కాతి బిహు అని చెప్పేసి ఒకటుంటది. భోగ బిహు అని చెప్పేసి ఒకటుంటది. ఇలా 3 టైప్స్‌లో వివిధ సందర్భాల్లో ఒకటి న్యూ ఇయర్‌కి అన్నట్టుగా, ఒకటి హార్వెస్టింగ్ అన్నట్టుగా మాఘ బిహు, కాతి బిహు, భోగ బిహు అని 3 టైప్స్‌లో బిహు ఫెస్టివల్‌ని అస్సాంలో సెలబ్రేట్ చేసుకుంటారు. దిహాంగ్ పటకాయ్ అనే ఫెస్టివల్‌ని కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. దిహాంగ్ పటకాయ్ అనేది ఒక ఇంపార్టెంట్ ప్లేస్ కూడా అస్సాంలో. మీకు దిహాంగ్ పటకాయ్ మీద ఎలాంటి క్వెషన్ వచ్చినా స్టేట్ గనక అడిగితే మీరు అస్సాం అని 100% ఆన్సర్ ఇవ్వచ్చండి. ఆ కాంబినేషన్ అట్లా కరెక్ట్ కాంబినేషన్ అనమాట దానికి సంబంధించి. అలాగే నెక్స్ట్ మణిపూర్. లాస్ట్ టైమ్ ఎస్ఎస్‌సిలో అడిగిన క్వెషన్ మణిపూర్‌లోని ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఇది. యావో సాంగ్ ఫెస్టివల్. దాని గురించి అడిగారు. అలాగే కట్ ఫెస్టివల్ అనేది కూడా అక్కడ జరుగుతది. చాప్చార్ కస్ట్ ఫెస్టివల్ అనేది మిజోరంలో జరుగుతదనమాట. అండ్ ఇంకా అస్సాంలో అంబుబాచి ఫెస్టివల్ అనేది కూడా ఫేమస్. అంబుబాచి ఫెస్టివల్. కామాఖ్య టెంపుల్ అని చెప్పేసి ఉంటదండి. ఇటీవల న్యూస్‌లో కూడా ఉంది. కామాఖ్య టెంపుల్, అంబుబాచి ఫెస్టివల్, బిహు ఫెస్టివల్ ఇవన్నీ కూడా అస్సాంలో సెలబ్రేట్ చేసుకుంటారు. త్రిపురలో కార్చి పూజ అని చెప్పేసి ఉంటది. అది ఒకటి. మేఘాలయలో వాంగ్లా ఫెస్టివల్. నాగాలాండ్‌కి హార్న్‌బిల్, అస్సాంకి బిహు ఫెస్టివల్, అలాగే మేఘాలయకి వాంగ్లా ఫెస్టివల్ అనేది చాలా ఫేమస్. నాంక్రమ్ ఫెస్టివల్ అనేది కూడా మేఘాలయలో ఫేమస్‌గా చెప్పొచ్చు. ఇవి ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ఇన్ నార్త్ ఈస్ట్ ఇండియా. మనకి ఆంధ్ర, తెలంగాణలో బాగా తెలుసు. తెలంగాణ బతుకమ్మ, ఆంధ్రాలో ఉగాది, దసరా, సంక్రాంతి ఈ ఫెస్టివల్స్ అన్ని జరుపుకుంటాం. రీసెంట్‌గా తెలంగాణలో మనకి సమ్మక్క సారక్క జాతర కూడా స్టార్ట్ అయింది. అలా కాకుండా మనకి కర్ణాటక గనక తీసుకున్నారనుకోండి. కర్ణాటక వచ్చేటప్పటికి ఇక్కడ కూడా ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ఉన్నాయి. కేరళలో కూడా ఉన్నాయి. కేరళ విషయానికొస్తే కేరళ ఈస్ వెరీ ఫేమస్ ఫర్ ఓణం ఫెస్టివల్. ఓణం పండుగకి కేరళ అనేది చాలా ఫేమస్‌గా చెప్పడం జరుగుతది. ఇక్కడ జరుపుకునే న్యూ ఇయర్ ఏదైతే ఉంటదో ఆ న్యూ ఇయర్‌ని విషుగా పిలవడం జరుగుతదనమాట. సో, ఇలాంటివి. గోవాలో సన్ బర్న్ ఫెస్టివల్ అనేది చాలా ఫేమస్‌గా చెప్పడం జరుగుతది. ఇవి కాకుండా యానిమల్స్‌కి సంబంధించిన ఫెస్టివల్స్ కూడా జరుగుతాయి. మనకి ఇండియా మొత్తంలో కూడా అతిపెద్ద పశువుల సంత, పశువుల మేళా అంటాం. ఇది బీహార్‌లోని సోనేపూర్ అనే ఏరియాలో జరుగుతదనమాట. సోనేపూర్ మేళా అని చెప్పేసి అంటాం. సోనేపూర్ మేళా అనేది ఎక్కడ ఫేమస్ అండి? బీహార్ అనమాట. మనకి నెక్స్ట్ గంగా సాగర్ మేళా అని ఒకటి జరుగుతది. గంగా సాగర్ మేళా.
సాధారణంగా గంగా సాగర్ చూస్తే ఎవరికైనా సరే ఉత్తరప్రదేశ్ అనేది స్ట్రైక్ అయిపోతుంది మైండ్లో. గంగా ప్రామినెంట్ స్టేట్ ఉత్తరప్రదేశ్ కాబట్టి అది ఎక్కువగా వస్తూ ఉంటుంది మనకి. కానీ గంగా సాగర్ మేళా అనేది ఎక్కడ సెలబ్రేట్ చేస్తారంటే వెస్ట్ బెంగాల్ అండి. గంగా సాగర్ మేళా సెలబ్రేట్ చేసేది వెస్ట్ బెంగాల్. దుర్గా పూజ అనేది సెలబ్రేట్ చేసేది వెస్ట్ బెంగాల్. కార్చీ పూజ అనేది సెలబ్రేట్ చేసేది ఎక్కడ? త్రిపుర. పుష్కర్ మేళా, అజ్మీర్ ఉత్సవ్ ఇలాంటివన్నీ రాజస్థాన్లో సెలబ్రేట్ చేసే ఫెస్టివల్స్గా మనం చెప్పడం జరుగుతుంది. సో ఇలా ఖజురహో ఫెస్టివల్, మ్యూజిక్ ఫెస్టివల్ జరుగుతుంది, అది మధ్యప్రదేశ్లో జరుగుతుంది అనమాట. సో ఇలా ఒకసారి ఫెస్టివల్స్ చూసుకున్నారనుకోండి, డైరెక్ట్గా ఇవి వస్తే ఆన్సర్ పెట్టచ్చు, లేదా ఆప్షన్స్లో కూడా ఒక్కొక్కసారి ఏమవుతుంది, క్వశ్చన్ మనం నార్మల్గా వదిలేసుకునే కన్నా కొంత చదివి పెట్టుకున్నాము అనుకోండి, ఆప్షన్స్ని బట్టి కూడా మనం ఒక్కొక్కసారి ఎలిమినేట్ చేసి ఆన్సర్ పెట్టడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. కొంచెం కష్టంగానే అనిపించినా చాలా ఈజీగానే ఉంటుంది. ఓణము, విషు అనే న్యూ ఇయర్ కేరళకి సంబంధించినది. జల్లికట్టు మీకు ఆల్రెడీ తెలిసిందే, తమిళనాడుకి సంబంధించింది. సోనేపూర్ పశువుల మేళా, సోనేపూర్ మేళా బీహార్కి సంబంధించింది. పుష్కర్ అనే ఏరియాకి సంబంధించింది రాజస్థాన్లో ఉంటుంది. అలా గుర్తుపెట్టుకున్నా మీకు సరిపోతుంది. రన్ ఆఫ్ కచ్ ఉత్సవ్ జరుగుతుంది, రన్ ఉత్సవ్ అనేది. రన్ ఆఫ్ కచ్ అనే ఏరియా ఫేమస్ ఏ స్టేట్ అంటే గుజరాత్ ఏరియా. సో అట్లా అనమాట. గంగా మేళా, దుర్గా పూజ అనేది వెస్ట్ బెంగాల్కి సంబంధించింది. ఇంకా నాకు తెలిసి ఆల్మోస్ట్ ఎస్ఎస్సిలో వన్ ఆఫ్ ద ఫేవరెట్గా ఉన్నది ఈ బిహు ఫెస్టివల్ అనేది ఒకటి, యావో సాంగ్ అని ఉంది చూసారా, ఇది ఒకటి, హార్నబిల్ అనేది ఒకటి. కానీ మనం అనుకున్నట్టే క్వశ్చన్ పేపర్ ఉండాలని లేదు కాబట్టి ఇవి కూడా చూసుకుంటే మీకు చాలా యూస్ఫుల్ అవుతాయండి. సో నెక్స్ట్ వన్ స్పోర్ట్స్కి సంబంధించి ఇచ్చారండి. డ్యూలిప్ ట్రోఫీ అనేది దేనికి సంబంధించింది అనేది క్వశ్చన్ అనమాట. డ్యూలిప్ ట్రోఫీ అనేది జనరల్గా మనకి క్రికెట్కి సంబంధించిందిగా చెప్పొచ్చు. ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చాం. సింపుల్గా మీకు ఆన్సర్ అక్కడ ఫస్ట్ క్లాస్ క్రికెట్కి సంబంధించింది. నాకు తెలిసి ఫస్ట్ క్లాస్ క్రికెట్ అని కూడా ఇవ్వరు, క్రికెటా ఫుట్బాలా ఇలా ఇచ్చుండొచ్చు ఆప్షన్స్. క్రికెట్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. సో ఇది వచ్చేటప్పటికి మనకి 2023లో రీసెంట్గా జరిగింది. సో ఆ ఇన్ఫర్మేషన్ని కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందన్నమాట. అండ్ ఫైనల్ టైటిల్ని సౌత్ జోన్ ఏదైతే ఉందో అది వెస్ట్ జోన్ మీద ఏదైతే 75 రన్స్తో గెలుచుకుందో అది కూడా మా వాళ్ళు ఇక్కడ ఇన్ఫర్మేషన్ని ఇవ్వడం జరిగింది. అండ్ క్రికెట్కి సంబంధించింది. ఇంకా క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, ద యాషెస్ అని ఒక కప్ ఉందన్నమాట. అది దేనికి సంబంధించింది అంటే టెస్ట్ క్రికెట్కి సంబంధించింది. డియోదర్ అనే కప్ క్రికెట్కి సంబంధించింది. నెక్స్ట్ బ్యాడ్మింటన్కి 2 కప్స్ ఉన్నాయి. ఒకటి ఊబర్ కప్ అని చెప్పేసి ఉంది, ఇది విమెన్కి సంబంధించిన బ్యాడ్మింటన్ కప్. యోనెక్స్ కప్, ఇది బ్యాడ్మింటన్ కప్పే. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి డ్యూరాండ్, ఈ ట్రోఫీ ఫుట్బాల్కి సంబంధించింది. అండ్ సంతోష్ ట్రోఫీ కూడా ఫుట్బాల్కి సంబంధించింది. నెహ్రూ ట్రోఫీ అండి 1952లో స్టార్ట్ అయింది, బోట్ రేస్కి సంబంధించింది. ఇది 2-3 సార్లు అడిగినట్టున్నారు డిఫరెంట్ ఎగ్జామ్స్లో. నెహ్రూ ట్రోఫీ అనేది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్గా చూసినట్టు నాకు గుర్తు. నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్కి సంబంధించింది. అండ్ సంతోష్ ఫుట్బాల్కి, డ్యూరాండ్ ఫుట్బాల్కి సంబంధించింది. ఒకసారి ట్రోఫీస్ చూసుకోండి, ఇవి నెంబర్ ఆఫ్ ట్రోఫీస్ ఉన్నాయండి. మీకు పాసిబుల్ అయినంత వరకు 15 minutes కన్నా ఎక్కువ టైం పెట్టద్దండి, ఎందుకంటే ఒక్క క్వశ్చనే మీకు ట్రోఫీస్ నుంచి వస్తుంది. సో దానికోసం మీరు డీలా పడిపోకర్లేదు రాలేదని అలా అని చెప్పేసి వదిలేయద్దు. కొన్ని మీకు వచ్చినవి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఎక్కువగా ఈ ఫుట్బాల్, బ్యాడ్మింటన్, క్రికెట్కి సంబంధించిన కప్స్ చూడండి. సో వీటికి సంబంధించి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఇండియా బోర్డర్స్కి సంబంధించిన క్వశ్చన్ వచ్చింది అన్నట్టుగా మనకి స్టూడెంట్స్ చెప్పడం జరిగింది. క్వశ్చన్ రిలేటెడ్ టు దట్ ఇండియా బోర్డర్స్ అని. సో దీనికి సంబంధించిందంట. అయితే అది క్వశ్చన్ ఎలా వచ్చింది అనేది మనకు తెలియదు కాబట్టి ఒకసారి ఇన్ఫర్మేషన్ చెప్పుకుంటే ఫర్దర్గా ఈ క్వశ్చన్ ఏమన్నా రిపీట్ అయితే అది మీకు యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇండియాకి 2 types ఆఫ్ బార్డర్స్ ఉంటాయి, 2 రకాల సరిహద్దులు ఉంటాయి భారతదేశానికి. ఒకటి భూ సరిహద్దులు, ల్యాండ్ బోర్డర్స్ అంటాం. ఇంకొకటి నీటి సరిహద్దులు, సీ బోర్డర్స్, వాటర్ బోర్డర్స్ ఇలా చెప్పడం జరుగుతుంది. సో జనరల్గా సీ బోర్డర్స్కి వచ్చేటప్పటికి పాకిస్తాన్తో ఇండియా వాటర్ బార్డర్ని షేర్ చేసుకుంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి శ్రీలంక తోటి కూడా ఇండియా వాటర్ బోర్డర్ లేకపోతే సీ బోర్డర్ని సరిహద్దుగా పంచుకోవడం జరుగుతుంది. దాంతోపాటుగా మాల్దీవ్స్ ఏదైతే ఉందో దీంతో కూడా ఇండియా మనకి సీ బోర్డర్ని పంచుకుంటుంది. కమింగ్ టు దట్ ల్యాండ్ బోర్డర్స్, సో భూ సరిహద్దులు వచ్చేటప్పటికి ఏంటంటే ఒకటి మనకి ఆఫ్ఘనిస్తాన్ ఏదైతే ఉందో సో ఆఫ్ఘనిస్తాన్తో బోర్డర్ని షేర్ చేసుకుంటుంది. అలాగే దాని తర్వాత నెక్స్ట్ పాకిస్తాన్ ఏదైతే ఉందో దాంతో కూడా బోర్డర్ని షేర్ చేసుకుంటుంది ఇండియా. ఆఫ్ఘనిస్తాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్ దీంతో కూడా ల్యాండ్ బోర్డర్ని షేర్ చేసుకుంటున్నాం, సీ బోర్డర్ అండ్ ల్యాండ్ బోర్డర్. నెక్స్ట్ వన్ నేపాల్తో కూడా మనం ల్యాండ్ బోర్డర్ని షేర్ చేసుకుంటున్నాం. భూటాన్తో ల్యాండ్ బోర్డర్ని షేర్ చేసుకుంటున్నాం. అలాగే మయన్మార్తో ల్యాండ్ బోర్డర్ని షేర్ చేసుకుంటున్నాం. నేపాల్, భూటాన్, మయన్మార్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వీటితో భూ సరిహద్దులు. అండ్ ఈవెన్ పాకిస్తాన్తో సముద్రపు సరిహద్దు, శ్రీలంక తోటి, మాల్దీవ్స్తో కూడా మనం కన్క్లూడ్ చేసుకుంటున్నాం.
సో వీటిలో కొన్ని సహజంగా ఏర్పడ్డాయి, అంటే న్యాచురల్ బోర్డర్స్, వాటికి పేర్లేం లేవండి. కొన్నాటికి పొలిటికల్గా పేర్లు పెట్టుకున్నాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ రాడ్క్లిఫ్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. రాడ్క్లిఫ్ అనేది మనకి వేటికి సంబంధించిన బోర్డర్ అంటే మీరు ఏం గుర్తుపెట్టుకుంటారు? ఇండియా అండ్ పాకిస్తాన్కి సంబంధించిన బోర్డర్గా మనకి రాడ్క్లిఫ్ అనే దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మెక్మోహన్ అని చెప్పేసి అంటాం. సో మెక్మోహన్ అనేది దేనికి సంబంధించింది? ఇండియా మరియు చైనాకి సంబంధించిన బోర్డర్గా దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. అలాగే పాక్ స్ట్రైట్, పాక్ జలసంధి అని చెప్పేసి అంటాం. ఇది ఇండియాకి మరియు శ్రీలంకకి సంబంధించిన బోర్డర్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. పాక్ స్ట్రైట్, మెక్మోహన్, రాడ్క్లిఫ్ ఇలాంటివి గుర్తుండాలండి. ఇవి ఖచ్చితంగా పేర్లు ఉంటాయన్నమాట. నేపాల్ని ఇండియాని, భూటాన్ని ఇండియాని, హిమాలయాలు సహజంగానే మనకి విడదీస్తూ ఉన్నాయి. అండ్ ఇండియాతో ల్యాండ్ పరంగా అతిపెద్ద బోర్డర్ని షేర్ చేసుకుంటున్న కంట్రీ ఏది అంటే నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఆ కంట్రీ వచ్చేటప్పటికి బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ అతిపెద్ద బోర్డర్ని, ల్యాండ్ బోర్డర్ని షేర్ చేసుకుంటుంది ఇండియాతో. సో దీనికోసం 100th అమెండ్మెంట్ కూడా మనం ఒకటి చేయడం జరిగింది ఈ ల్యాండ్ బోర్డర్ విషయమై. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇండియాకి శ్రీలంకకి మధ్యలో ఉన్న బ్రిడ్జ్ని యాడమ్స్ బ్రిడ్జ్ అని చెప్పేసి అంటారు, లేదా దీనినే మనకి రామ సేతు వారధి అని కూడా పిలవడం జరుగుతుంది. అలాగే లక్షద్వీప్కి మాల్దీవ్స్కి మధ్యలో 8 degrees ఛానల్ అనేది ఉంటుంది. సో అది గుర్తుపెట్టుకోవచ్చు. గ్రూప్ ఆఫ్ లక్షద్వీప్ ఐలాండ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మాల్దీవ్స్కి మనకి 8 degrees ఛానల్ అనేది జనరల్గా మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అది ఒకటి. అండమాన్ అండ్ నికోబార్ అనే దాన్ని 10 degrees ఛానల్ అనేది విడదీస్తూ ఉంటుంది. సో అది ఒకటి. గుజరాత్ దగ్గర పాకిస్తాన్ వాటర్ బోర్డర్ని షేర్ చేసుకుంటుంది, సీ బోర్డర్ని. సో దాన్ని మనం ఏమని చెప్పేసి అంటామంటే ఈ ఏరియా దగ్గర సర్ క్రీక్ అని చెప్పేసి పిలుస్తాం. సర్ క్రీక్ వివాదం, సర్ క్రీక్ బోర్డర్, ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో ఉన్న సీ బోర్డర్. దీన్ని మనకి గుజరాత్ వైపున కన్సిడర్ చేస్తారన్నమాట. ఈ సర్ క్రీక్ అనేది ఎగ్జాక్ట్గా 24 degrees లాటిట్యూడ్ మీద ఉంటుంది. అందుకనే దీన్ని 24 degrees ప్యారలల్ అని కూడా పిలవడం జరుగుతుంది అనమాట. సో ఇలా బోర్డర్స్ని చూస్తూ ఉండండి. బోర్డర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటారు. ఆఫ్ఘనిస్తాన్కి ఇండియాకి మధ్యలో ఉన్న బోర్డర్ని డ్యూరాండ్ రేఖ అని చెప్పేసి అంటారు, డ్యూరాండ్ లైన్. బట్ పాకిస్తాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ ఈ లైన్ని కన్సిడర్ చేయట్లేదు. సో అందుకని చాలామంది స్టూడెంట్స్ నేను ఇది చెప్పినప్పుడు కింద ఏమని కమెంట్ పెడతారంటే డ్యూరాండ్ అనేది పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించింది, ఇండియాకి సంబంధించింది కాదు అని. బేసిక్గా మీకు ఆల్రెడీ తెలుసండి, ఇండియా కనుక ఇట్లా జనరల్గా తీసుకుంటే ఇక్కడ పీఓకే ఉంది, ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఉంది. ఇది డ్యూరాండ్ లైన్ అనమాట. ఇది మనది అని మనం కన్సిడర్ చేస్తున్నాం అనమాట జనరల్గా. కాకపోతే ఇది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్గా కూడా ఉంది. అందుకే కొన్ని సోర్సెస్లో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్కి మధ్య ఉన్నట్టుగా ఇస్తారు. కానీ స్టిల్ ఇండియా ఈజ్ బిలీవింగ్ ఇండియాకి ఆఫ్ఘనిస్తాన్కి మధ్యలో ఉన్న బోర్డర్ లైన్గా డ్యూరాండ్ అనేది ఉంది. మనం యాజ్ పర్ టెక్స్ట్ బుక్సే ఫాలో అవ్వాలి కదండి. సో కాబట్టి డ్యూరాండ్ ఈజ్ అ బోర్డర్ లైన్ బిట్వీన్ ఇండియా అండ్ ఆఫ్ఘనిస్తాన్గా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఇందాకలో డ్యూరాండ్ కప్ అనేది కూడా మనం చూసాం కదా, ఫుట్బాల్కి సంబంధించిన కప్. సో అది గుర్తుపెట్టుకోవచ్చు దీనికి సంబంధించి. ఇవి బోర్డర్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్, గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ కి సంబంధించి ఇచ్చారంట. గాంధీ ఇర్విన్ ఒడంబడిక. గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అనేది 1931 డేట్ అడిగితే 5th March 1931 జరిగింది. నాకు తెలిసి ఎస్ఎస్సి లాంటి ఎగ్జామ్స్లో ఇయర్ అడుగుతారండి, మిగిలిన ఎగ్జామ్స్లో డేట్స్ అడుగుతూ ఉంటారు. 1931లో గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అనేది జరిగింది, ఒడంబడిక. దీన్ని ఢిల్లీ ఒడంబడిక, ఢిల్లీ ప్యాక్ట్ అని కూడా అంటారు. యాక్చువల్గా 1930లో గాంధీ గారు అహ్మదాబాద్ దగ్గర మనకి దండి సత్యాగ్రహ అనేది మొదలుపెట్టారు. దీన్ని సాల్ట్ సత్యాగ్రహ అని కూడా అంటారు. అహ్మదాబాద్ నుంచి దండి వరకు దాదాపుగా 1 month పట్టింది. దానికి 385 kilometers. మనకి 78 మంది దాకా ఎవరైతే ఫైటర్స్ ఉంటారో, ఫ్రీడమ్ ఫైటర్స్, వాళ్ళతో నడిచెళ్ళారు గాంధీ గారు. అప్పుడు సివిల్ డిజబెడియన్స్లో భాగంగా ఈ సాల్ట్ సత్యాగ్రహ అనే దాన్ని కూడా లాంచ్ చేశారు. అదే టైంలో వైస్రాయ్గా ఉన్నారు లార్డ్ ఇర్విన్ అనమాట. ఈయనకి గాంధీ గారు ఒక లెటర్ని రాస్తారు. దాన్ని పాయింట్ ఆఫ్ అల్టిమేటం అంటారు. దాంట్లో 11 డిమాండ్స్ ఉంటాయి గాంధీ గారివి. ఆ 11 డిమాండ్స్లో ఏంటి? లిక్కర్ని ప్రాహిబిట్ చేయాలి, సాల్ట్ మీద ట్యాక్స్ని తగ్గించాలి. సో ఇలాంటివన్నీ కూడా దాంట్లో మెన్షన్ చేసి ఉంటాయి అనమాట. సో దాన్ని రిజెక్ట్ చేస్తారు ఇర్విన్. ఎగ్జాక్ట్గా ఇది జరుగుతున్న టైంలోనే మనకి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనే దాన్ని బ్రిటిషర్స్ అరేంజ్ చేస్తారు లండన్లో. సో దీనికి అందరూ చాలా మంది వెళ్తారు. అంబేద్కర్ గారు వెళ్తారు, చాలా డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ వెళ్తాయి ఇండియాలో. బట్ ఐఎన్సీ వెళ్ళదు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వెళ్ళదు. ఎందుకంటే అప్పటికే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గాంధీ గారు స్టార్ట్ చేసిన దండి మార్చ్కి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. గాంధీ గారు కూడా వెళ్ళరు, ఎందుకంటే పాయింట్ ఆఫ్ అల్టిమేటంని రిజెక్ట్ చేశారు ఆయన, ఇర్విన్ గారు. సో దాని తర్వాత ఫస్ట్ రౌండ్ టేబుల్ సమావేశం అనేది జరుగుతుంది 1930 నుంచి 31 మధ్యలో.
ఆ సమావేశం ఫెయిల్ అవుతుంది. గాంధీ గారు ఉంటే మేబీ అదేమైనా సక్సెస్ అయ్యేదన్న ఉద్దేశంతో సో అందరూ అభిప్రాయపడి ఇర్విన్ని గాంధీ గారిని ఢిల్లీలో కూర్చోబెట్టి ఒప్పందం కుదురుస్తారు. దాన్ని ఢిల్లీ ప్యాక్ట్ అని చెప్పేసి అంటారు. దాని తర్వాత సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి సంబంధించిన వాళ్ళు అటెండ్ అవుతారు. సరోజినీ నాయుడు గారు అటెండ్ అవుతారు. అలాగే గాంధీ గారు కూడా అటెండ్ అవుతారు. అండ్ అక్కడ గాంధీ గారికి అంబేద్కర్ గారికి క్లాషెస్ వస్తాయి. 1932లో గాంధీ గారికి అంబేద్కర్ గారికి మధ్య ఆ వచ్చిన క్లాషెస్ కి సంబంధించి ఒక ఒప్పందం జరుగుతుంది. అది పూనాలో జరుగుతుంది. ఎందుకంటే గాంధీ గారిని అప్పటికే అరెస్ట్ చేసి ఎర్రవాడ జైల్లో ఉంచుతారు పూనాలో. పూనా ప్యాక్ట్ అని చెప్పేసి అంటాం. పూనా ఒడంబడిక. ఇది గాంధీకి అంబేద్కర్కి మధ్యలో 1932లో జరుగుతుంది. ఈ రెండు ఒడంబడికలు గుర్తుపెట్టుకోవాలి. అలాగే సరోజినీ నాయుడు గారు ద ఫస్ట్ ఫీమేల్ గవర్నర్ ఆఫ్ ఇండియాగా కూడా వర్క్ చేయడం జరిగింది ఆమె. అండ్ నెక్స్ట్ గాంధీ గారి విషయానికి వచ్చేటప్పటికి 1915లో గాంధీ గారు ఇండియాకి కంప్లీట్గా రిటర్న్ వచ్చేసారు. వచ్చిన తర్వాత శబర్మతి ఆశ్రమం ఏదైతే ఉంటుందో అది గుజరాత్లో నెలకొల్పారు. దాని తర్వాత 2 years ఆయన ఇండియాలో ఎటువంటి మేజర్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయలేదు. గాంధీ గారు ఫస్ట్ లాంచ్ చేసిన ఉద్యమం చంపరణ్ సత్యాగ్రహ. దీన్నే ఇండిగో రివల్యూషన్ అని కూడా అంటారు. నీలిమందు విప్లవంగా దీన్ని తీసుకొచ్చారు. బీహార్లో స్టార్ట్ చేశారు. దాని తర్వాత 1918లో అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్ అని చెప్పేసి ఒకదాన్ని మనకి గాంధీ గారు చేపట్టారు గుజరాత్లో. ఇక్కడే గుజరాత్లో ఖేద్ అనే ఏరియాలో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు అనమాట, కరువులు వచ్చి ట్యాక్స్ కట్టలేక. కానీ బ్రిటిషర్స్ యథాతథంగా వాళ్ళని ఏంటంటే మనకి టార్చర్ చేయడం మొదలుపెట్టారు. గాంధీ గారు సేమ్ అక్కడ కూడా సత్యాగ్రహాన్ని కండక్ట్ చేశారు. ఈ రెండింటి వల్ల గాంధీ గారు ఇండియాలో చాలా పాపులర్ అయ్యారని చెప్పొచ్చు. సో 1920లో సహాయ నిరాకరణ ఉద్యమం, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. సహాయ నిరాకరణ ఉద్యమం. గాంధీ గారి పిలుపుని విని ఇండియాలో చాలా మంది ఉద్యోగాలు వదిలేసుకుని వచ్చారు. అందులో చిత్తరంజన్ దాస్ గారు లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. లాయర్ వృత్తిని వదిలేసిన వాళ్ళు ఉన్నారు, పోలీస్ వృత్తిని వదిలేసిన వాళ్ళు ఉన్నారు. ఇలా చాలా వరకు మంచి మంచి ప్రొఫెషన్స్ని వదిలిపెట్టేసి ఈ ఉద్యమంలో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇండియాకు ఒకప్పుడు ఇంకా ఇండిపెండెన్స్ వస్తుందేమో అన్న మూమెంట్ని తీసుకొచ్చింది నాన్ కోఆపరేషన్ మూమెంట్. సరిగ్గా అప్పుడే 1922లో చౌరా చౌరీ ఘటన అనేది జరిగింది. చౌరా చౌరీ ఘటన మనకి 1922లో జరిగింది. యూపీలోని గోరఖ్పూర్ పోలీస్ స్టేషన్ దగ్గర 22 మంది పోలీసులు చనిపోయారు. దీనికి కారణం సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా ఎవరైతే ఉద్యమ వ్యక్తులు ఉన్నారో సో వాళ్ళే ఈ నిరసనలో భాగంగా చేశారన్నట్టుగా మనకు వచ్చింది. గాంధీ గారు బాధ్యత వహించి ఈ మూమెంట్ ఆపేశారు. ఆ మూమెంట్ ఆపడం వల్ల ఇండియాలో అప్పటి వరకు అందరూ మూకుమ్మడిగా ఏదైతే ఉద్యమాలు స్టార్ట్ చేశారో దాన్ని ఆపేశారు. ఆపేసి ఎవరి కాళ్ళు మాదిది, మా సిద్ధాంతం ఇది అని చెప్పేసి స్టార్ట్ చేసుకున్నారు. అలా స్టార్ట్ చేసుకున్న పార్టీగా 1923లో స్వరాజ్ పార్టీ అనే దాన్ని చెప్పొచ్చు. ఇది క్వశ్చన్ అండి. స్వరాజ్ పార్టీ అనే దాన్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు అని అడిగారు అనుకోండి. స్వరాజ్ పార్టీ అనే దాన్ని చిత్తరంజన్ దాస్ అని చెప్పేసి ఉంటారనమాట. ఆయన్ని సిఆర్ దాస్ అని కూడా పిలవచ్చు. చిత్తరంజన్ దాస్, ఈయన దేశబంధు అని చెప్పేసి పిలుస్తారనమాట చిత్తరంజన్ దాస్ గారిని. ఈయన మోతీలాల్ నెహ్రూ అని చెప్పేసి ఈయన, వీళ్ళిద్దరూ కలిసి స్వరాజ్ పార్టీ అనే దాన్ని స్టార్ట్ చేశారు. వీళ్ళ పార్టీలో జాయిన్ అవడం ఎవరికి ఇష్టం లేదో స్టిల్ గాంధీ గారి సిద్ధాంతాన్ని ఎవరైతే ఆయన డెసిషన్ని నమ్మి ఉన్నారో వాళ్ళని నో చేంజర్స్ అంటారు, వీళ్ళని ప్రో చేంజర్స్ అంటారు. ఇలాంటి మూమెంట్స్ కూడా చూడొచ్చు ఇండియన్ హిస్టరీలో. తర్వాత 1930లో శాసన ఉల్లంఘన ఉద్యమం, సివిల్ డిజొబీడియన్స్ మూవ్మెంట్ మొదలుపెట్టి దండి సత్యాగ్రహ ఇవన్నీ చేసేటప్పటికి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి వస్తుంది. సో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా అల్టిమేటం ఘట్టం 1942లో క్విట్ ఇండియా మూవ్మెంట్ అనే దాన్ని లాంచ్ చేస్తారు. అప్పుడే గాంధీ గారు సో డూ ఆర్ డై లాంటి నినాదాలు, కరోయా మరో అనే నినాదాలు ఏవైతే ఉంటాయో అవి స్టార్ట్ చేస్తారు గాంధీ గారు. ఇక్కడ మంచి మంచి ఫ్రీడమ్ ఫైటర్ లేడీస్ పాల్గొంటారు, విమెన్స్ అనమాట. గాంధీ బురి అని చెప్పేసి మాతా హజ్రాంగిని పిలుస్తారు. ఆమె జెండా పట్టుకొని పరిగెడుతూనే ఉంటుంది, అలా బుల్లెట్స్తో చనిపోతూనే ఉంటుంది. మాతా హజ్రాంగి, గాంధీ బురి అని చెప్పేసి పిలుస్తారు. ఉషా మెహతా, అలాగే క్విట్ ఇండియా రివోల్ట్ క్వీన్ అని చెప్పేసి అరుణా అసఫ్ అలీని పిలుస్తారనమాట. ఆమె భర్త ఎవరైతే ఉన్నారో అసఫ్ అలీ, ఆయన ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇండియన్ అంబాసిడర్ టు యుఎస్ఏగా అపాయింట్ అయిన ఫస్ట్ వ్యక్తి ఆయన. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా మనకి క్విట్ ఇండియా మూవ్మెంట్లో కనిపిస్తారు. August 8, 1942లో క్విట్ ఇండియా మూవ్మెంట్ లాంచ్ అయింది. బట్ అక్కడ కూడా కంప్లీట్ అవ్వలేకపోయింది అనమాట. ఈ మూవ్మెంట్ కంప్లీట్ రిజల్ట్ని తీసుకురాలేకపోయింది. ఇంకా ఫైనల్గా 1947లో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత గాంధీ గారు Jan 30th, 1948న మరణించడం జరిగింది. సో ఇది ఓవరాల్గా గాంధీ యుగంలో కొంతవరకు గాంధీ గారి పర్సనల్ టైం లైన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్గా చెప్పొచ్చు. వీటి నుంచి క్వశ్చన్స్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ మనకి 10th సిక్ గురుకి సంబంధించిన క్వశ్చన్ వచ్చిందండి. సో ఆ క్వశ్చన్ ఎలా వచ్చింది అనేది, అంటే ఏ కైండ్ ఆఫ్ ఫ్రేమ్లో వచ్చింది అనేది మనకు తెలియదు.
సిక్కు గురువులు టోటల్‌గా 10 మెంబర్స్ ఉన్నారనమాట. అంటే సిక్ మతానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఆ రిలీజియన్‌కి సంబంధించిన వాళ్ళు, వాళ్ళకి పర్టిక్యులర్‌గా గాడ్ అంటే ఎవరు లేరండి. వాళ్ళు సిక్కు గురువులు ఎవరైతే వాళ్ళకి ఇదంతా రిచువల్స్‌ని బోధించారో, వాళ్ళనే వీళ్ళు మెయిన్‌గా మనకి ప్రార్థించుకుంటూ వస్తారు. ప్రేయర్ చేసుకుంటూ వస్తారు. అసలు సిక్కు మతాన్ని స్థాపించింది గురునానక్. ఈయనని ఎక్కువగా మనకి ఆరాధించడం జరుగుతుంది సిక్కు మతంలో. 10థ్ సిక్కు గురువుగా గురు గోవింద్ సింగ్ అని చెప్పేసి ఉన్నారు. ఈయన ఒక సిస్టమ్‌ని కూడా స్టార్ట్ చేశారు. దాన్ని కల్సా సిస్టమ్ అని చెప్పేసి అంటారు. దీన్ని స్టార్ట్ చేసింది గురు గోవింద్ సింగ్ గారే. అసలు సిక్కు మతాన్ని స్థాపించిన వ్యక్తి గురునానక్ గారుగా చెప్తాం. గురుముఖి అనే ఒక స్క్రిప్ట్ ఉందన్నమాట, లిపి. దాన్ని ఇచ్చింది గురు అంగద్ గారుగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ 5థ్ సిక్కు గురు. ఈయన రెండో సిక్కు గురు. ఈయన 5వ సిక్కు గురువు గురు అర్జున్. ఈయన వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సిక్కు గురువుగా చెప్తారు. సిక్కు గురువులు మొత్తంలో కూడా ఆది గ్రంథ్ వీళ్ళకి సంబంధించింది ఏదైతే ఉందో అది ఈయన టైంలో చాలా పాపులర్ అయిందని కూడా చెప్తారు. నెక్స్ట్ 6థ్ గురు, 6వ అతను వచ్చేటప్పటికి హరగోవింద్ సింగ్ అన్నమాట. ఈయనని మొఘల్స్ కాలంలో, జహంగీర్ కాలంలో గ్వాలియర్ ఫోర్ట్ అని చెప్పేసి ఉంది మధ్యప్రదేశ్లో. ఆ గ్వాలియర్ కోటలో ఈయన్ని బంధించుతారు. తర్వాత రిలీజ్ చేస్తారనమాట. సో ఆ రిలీజ్ చేసిన సందర్భంగా సిక్కులు సెలబ్రేట్ చేసుకునే ఒక పండుగగా బాంది చోర్ దివాస్ అంటాం. ఎగ్జాక్ట్గా మనం దీవాలి సెలబ్రేట్ చేసుకుంటాం చూడండి. దీవాలి సెలబ్రేట్ చేసుకునే రోజే ఇది జరుగుతుంది అనమాట. అందుకే దాన్ని బాంది చోర్ దివాస్గా కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ 9th సిక్కు గురు, 9వ సిక్కు గురువుగా గురు తేజ్ బహదూర్ గారిని చెప్పడం జరుగుతుంది. ఈయనని మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబ్ చంపడం జరిగింది. ఔరంగజేబ్ కిల్ ద మొఘల్ గురు తేజ్ బహదూర్ 9th గురు ఆఫ్ సిక్ గా చెప్పడం జరుగుతుంది. సిక్ మతంలో మనకి 4 రిచువల్స్ ఉంటాయి. దెర్ ఇస్ అ 4 రిచువల్స్ ఇన్ సిక్ రిలీజియన్. ఒకటి బర్త్ అండ్ నేమింగ్ సెరమనీ. పుట్టిన తర్వాత పేరు పెట్టడం. ఇవి గురుద్వారాలో జరుగుతాయి, పేరు పెట్టడం అనేది. అది ఒకటి. రెండోది మ్యారేజ్ సిస్టమ్. దాన్ని ఆనంద్ కారాజ్ అంటాం. ఇటీవల న్యూస్లో కూడా ఉంది, కరెంట్ అఫైర్స్లో. ఆనంద్ కారాజ్ మ్యారేజ్ సిస్టమ్. థర్డ్ వన్ అమృత సంస్కార్. కొంతమంది కల్సా సిస్టంలోకి వస్తారండి. ఈయన స్టార్ట్ చేసిన ఈ కల్సా సిస్టమ్ చూసారా, అందులోకి వస్తారు. అది అమృత సంస్కార్. సిక్కు మతంలోనే ఇది ఒక ముఖ్యమైన ఘట్టంగా కూడా చెప్తారు. లాస్ట్ వన్ ఫ్యూనరల్ సెరమనీ, అంటే చనిపోయిన తర్వాత అంత్యక్రియలు అంటాం కదా, అవి. సో ఈ 4 కూడా ఇంపార్టెంట్ సిక్ ఫంక్షన్స్గా చెప్తారనమాట. సో ఇది సిక్కు మతానికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్. 10th సిక్కు గురించి అడిగారు గురు గోవింద్ సింగ్. లాస్ట్ టైం ఎస్ఎస్సి సిజిఎల్ 2023 టైర్ 1లో ఇది అడిగారండి, బాందీ చోర్ దివాస్. దీవాళితో ఈక్వల్గా సిక్కు మతం వాళ్ళు సెలబ్రేట్ చేసుకునే పండుగ ఏది అని. అది మనకి బాందీ చోర్ దివాస్గా చెప్పడం జరుగుతుంది.